హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? రమ్య మల్టీ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ జాబ్స్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. జాబ్ చేసే వాళ్ళకి అండ్ సంక్రాంతికి రాని వాళ్ళు ఉంటారు కదా ఊరి నుంచి, వాళ్ళకి ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్ని. సంక్రాంతికి అందరూ ఊరు వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఊరు వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సంక్రాంతికి ఊరు వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. బస్ స్టాండ్లో వచ్చేసరికి అందరూ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్లో చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే అందరూ సంక్రాంతికి ఊరు వెళ్తారు కదా, అందరూ హోమ్ కమింగ్ టికెట్స్ దొరకకపోయినా కూడా మనకి ఎట్లో గట్ట వెళ్ళాలి, కారు బుక్ చేసుకోవాలి, లేదంటే తత్కాల్లో బుక్ చేసుకోవాలి, లేకపోతే బస్సు ఎక్కువైనా కూడా ఏం పర్వాలేదు అన్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి ఇది యాక్చువల్గా చూడండి ఫ్రెండ్స్, దొరకకపోయినా కూడా సంక్రాంతికి టికెట్లు దొరకకపోయినా కూడా వాళ్ళు ఎలా ప్రయత్నాలు చేసినా కూడా ఊరి వెళ్తారు. కొంతమంది లేకపోయినా కూడా అటువైపు నుంచి ఫ్యామిలీ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైన వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఫోన్ చేయడం కానీ, అమ్మమ్మ పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఫోన్లు ఎక్కువ చేస్తారు. ఎప్పుడు వస్తున్నారా సంక్రాంతికి, మనం ఎప్పుడు చేసుకున్నారా సంక్రాంతి పండుగ అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఫోన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, అమ్మమ్మ అటువైపు నుంచి ఫోన్స్ కానీ, అమ్మమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేయడం కానీ, ఇంకా రావట్లేదు అని అడగడం కానీ, అలా ప్రయత్నించే చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. చాలామంది బాధపడతారు మనకి సంక్రాంతికి వెళ్ళకపోయినా. అందుకే సంక్రాంతికి మనకి హాలిడేస్ ఇవ్వరు కదా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని ఆలోచిస్తాం కదా. మనకి సంక్రాంతికి సెలవులు ఇవ్వరు కదా ఫ్రెండ్స్. అంటే జాబ్ చేసే వాళ్ళకు కూడా సంక్రాంతికి ఇవ్వలేరు కదా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అయినా కానీ ఊరు దూరం చేస్తున్నారు అన్న ఫీలింగ్కి వెళ్తారు కదా ఫ్రెండ్స్. సంవత్సరం మొత్తానికి మనం సంక్రాంతి బాగా చేసుకుంటాం. సంక్రాంతి ఒకటి, దసరా ఒకటి బాగా చేసుకుంటాం. కానీ సంక్రాంతి వచ్చేసరికి పెద్ద పండుగ. సంక్రాంతి రోజు భోగి అండ్ సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చాలా బాగా చేసుకుంటాం. ఈ పండుగ అందరికీ ప్రతి ఒక్క ఊరిలో పెద్ద పండుగ అని అనుకుంటాం. ఈ పెద్ద పండుగ రోజే మనం బట్టలు కానీ పిల్లలకు కానీ అన్నీ భోగి పళ్ళు వేస్తాం కానీ, ఈ ఫెస్టివల్లే బాగా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ. సంక్రాంతి రోజు ఈ 3 రోజులు ఒక్కరోజే మనం ఎక్కువగా ఆలోచిస్తాం, ఎప్పుడు వస్తుంది పండుగ. భోగి పండుగ రోజు పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి భోగి మంటల దగ్గరికి వెళ్ళి అక్కడ బాగా మంటలు వేసుకొని కూర్చొని, చలిగా ఉన్నా కూడా అక్కడ కూర్చొని ఆ మంటల్లో అందరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ పండగ రోజు మనకి భోగి రోజు ఆయిల్ రాసుకొని తల స్నానం చేస్తారు. ఎందుకంటే చాలా మంచిది అనమాట ఈ భోగి రోజు. ముక్కనుమ రోజు మనం ముక్కలు చేసుకొని, అంటే కక్క ముక్క అంటారు కదా, అంటే చికెన్ నాన్ వెజ్ చేసుకొని మనం ఆ పండగ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సంక్రాంతి రోజు చాలామంది మనకి ఇంకా ఎన్నో పిండి వంటలు అమ్మగారి ఇంట్లో కానీ పిండి వంటలు చేసుకొని చాలా కష్టపడి ఆ పండగ చేసుకుంటాం. కానీ జాబ్ చేసే వాళ్ళైతే ఆ పండగ అయితే చేసుకోలేరు కదా ఫ్రెండ్స్. రోజు ఈ సినిమాకి వెళ్దామని ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేద్దామని అందరు అనుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ సంక్రాంతికి కొంతమంది అయితే ఊర్లో ఉంటారు, కొంతమంది అయితే జాబ్స్ దగ్గర ఉంటారు. కొంతమంది ఆ సంక్రాంతి ఎలా చేసుకున్నారు అని మనం ఫోన్లో చూసుకుంటూ అండ్ టీవీ చూసుకుంటూ కలెక్షన్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా చేస్తారో చెప్పండి. సంక్రాంతి రోజు జాబ్ చేసే వాళ్ళ పిల్లల్ని అండ్ పేరెంట్స్ని, అమ్మమ్మని అందరినీ మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా? చాలా బాధపడతారు. సంక్రాంతికి వెళ్ళకపోయినా కూడా చాలా బాధపడతారు. దూరంగా ఉన్న గుండెలో బాధ మాత్రం అలానే ఉంటుంది. ఒకసారి అయితే నేను అలానే అనుకున్నాను. యాక్చువల్గా సంక్రాంతి రోజు మా నాన్న పంపించలేదు నన్ను. సంక్రాంతి రోజు మా అమ్మమ్మ ఫోన్ చేస్తూ ఉంది, ఎప్పుడు వస్తున్నావు రమ్య, ఎప్పుడు వస్తున్నావు వంటలు చేసుకోవాలంటే. నాన్న అన్నారు, ఇది సంక్రాంతికి వెళ్ళట్లేదమ్మా అంటే. ఆ రోజు అమ్మమ్మ చాలా ఫోన్ చేసి వస్తున్నావా రావట్లేదని చాలాసార్లు అడిగి ఆ రోజైతే వెళ్ళలేదు. అప్పుడైతే నేను ఫోన్లోనే వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు ఫోన్లోనే చూసుకుంటూ కూర్చునేదాన్ని. అబ్బా ఇలా జరుగుతుంది, భోగి మంటలు ఇలా వేస్తారా, అలా చేస్తారా అన్న ఫీలింగ్కి వచ్చేదాన్ని. చాలా బాగుంటుంది సంక్రాంతి. మన సైడ్ కానీ ఏ సైడే కానీ ఎటువైపు కానీ సంక్రాంతి ఫెస్టివల్ అంటే సంక్రాంతి పెద్ద పండుగ అనుకుంటాం మనం. పెద్దలకి
మనం పెట్టుకోవడం కానీ, బట్టలు పెట్టుకోవడం కానీ, కనుమ రోజు కానీ మనం నాన్ వెజ్ చేసుకొని వంట చేసుకోవడము, పిండి వంటలు చేసుకొని అందరికీ పంచి పెట్టుకుంటాము. అయితే అలా ఫోన్ చేస్తుంటే ఊర్లో మేము అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఊర్లో అందరూ పండగ స్టార్ట్ అయ్యింది, కానీ పిండి వంటలు మొదలైంది. అమ్మతో వంటలు అయిపోయినాయి. అమ్మ కూడా వెళ్ళిపోయింది అప్పుడు. నానొద్దన్నారు మమ్మల్ని. అమ్మ చేతి వంట అండ్ అమ్మమ్మ గారి పొలాలు ఆ టైంలోనే పచ్చగా ఉంటాయి అన్నమాట. సంక్రాంతి రోజే పచ్చగా ఉంటాయి పొలాలు. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అండ్ సినిమాకి వెళ్ళలేకపోయానని చాలా బాధపడ్డాను. ఎప్పుడైనా సంక్రాంతి రోజు ఇలా మిస్ అయ్యి ఉంటారా లేదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామందిని చూస్తూ ఉంటాను. ఇప్పుడు మనకి కువైట్ కానీ, సౌదీ కానీ, ఇంకొకటి దుబాయ్ కానీ, ఇంకా వేరే ఊర్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా చాలా మిస్ అయ్యి ఉంటారు ఈ పండగని. ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. సంక్రాంతి అందరికీ మొదటి పండుగ కదా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సంక్రాంతి మనం ఎలా జరుపుకుంటామో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు పొరపాట్లు, చెడ్డ అలవాట్లు, పాత వస్తువులు వదిలేయడం అనే భావన ఉంటుంది. అంటే మనం యాక్చువల్గా పెద్దవాళ్ళు చెప్తారు, ఈ సంక్రాంతి వచ్చేసరికి మన పెద్ద పండగ అని. ఇళ్ళల్లో భోగి మంటలు అండ్ చలి కాచుకోవడానికి మంటలు వేసేటప్పుడు కూడా చాలామంది వేడి నీళ్ళు పక్కన పెడతారు కదా. బకెట్లు కానీ, రాగి గిన్నెలు కానీ, రాగివి బిందెలు కానీ పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ వాటర్తో తలస్నానం చేయాలి అని పెద్దలు అంటారు. సంక్రాంతి అనగా మనకి ఈరోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అందుకే దీనికి మకర సంక్రాంతి అని పేరు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సంక్రాంతి రోజే అయ్యప్ప స్వామి రోజు జ్యోతి చూపిస్తారు. ఐడియా ఉందా? మనకి చిన్నప్పుడు దూరదర్శన్లో చూపించేవాళ్ళు. మీరు చూసారో చూడలేదు. మేమైతే ప్రతి సంవత్సరం దూరదర్శన్ 6కి ప్రతి సంవత్సరం మనకి దూరదర్శన్లో ఖచ్చితంగా జ్యోతి అని ఖచ్చితంగా చూస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా చూడండి. రేపు సంక్రాంతి అనగా మీరు చూడండి, మీకు జ్యోతి కనిపిస్తుంది. రోజు మనకి గొబ్బెమ్మలు కానీ, ముగ్గు వేసుకోవడం కానీ, గొబ్బెమ్మలు పెట్టుకోవడం కానీ, పిండి వంటలు చేసుకోవడం కానీ, కొత్త బట్టలు పెట్టుకోవడం కానీ, బంధువుల ఇంటికి వెళ్ళడం కానీ. ఇప్పుడు పిండి వంటలు చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఊర్లో అయితే ప్రతి ఒక్కళ్ళకి అక్కడక్కడ అందరికీ ఈరోజు పులిహోర కానీ, పిండి వంటలు ఎక్కువ చేసుకొని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు పండగ జరుపుకుంటున్నామని, ప్రతి ఒక్కళ్ళకి కొత్త బట్టలు వేసుకున్నామని అంత ఆనందంగా చూపిస్తామంటే అంత ఆనందంగా చూపిస్తాము. నేనైతే చిన్నప్పుడు అయితే లంగా జాకెట్ వేసుకొని అటు ఇటు తిరుక్కుంటూ మా అమ్మ వంటలు చేస్తూ ఉండేది, పిండి వంటలు. చక్కగా దాన్ని తీసుకువెళ్ళి చక్కగా అందరికీ ఇచ్చేసి వచ్చేదాన్ని అనమాట. భోగి రోజు స్టార్ట్ అవుతుంది కదా. ఇళ్ళని కడుక్కొని చక్కగా ముగ్గులు పెట్టుకొని రాత్రికి అన్ని ఇల్లు కల్లాపు జిమ్ముకొని పేడ కలుపుకొని వాటర్లో చక్కగా కల్లాపు జిమ్ముకొని చక్కగా పెద్ద ముగ్గులు వేసుకొని చక్కగా ఇంటి నిండా ముగ్గులు వేసుకొని, చిన్నప్పుడు వచ్చేసరికి అలికేవాళ్ళు అనమాట. ఇంటిని బాగా అలికేవాళ్ళు. అలికి పేడతో అలికి బాగా ముగ్గులు పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. భోగి రోజు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు భోగి పళ్ళు వేయడం, పిల్లలకి భోగి పళ్ళు వేయడం కానీ చాలా ఆనందంగా, పండగ అంటే ఇలా ఉంటుందా అని కొందరి ఇంట్లో అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉమ్మడి కుటుంబం అంటారు కదా, చాలా అరుదుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అందరి ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ అందరూ వచ్చి కనుమ రోజు అయితే వంటలు చేసుకోవడం కానీ అన్నీ చేసుకుంటారు ఫ్రెండ్స్. చాలా ముక్కనుమ రోజు మన అందరం చక్కగా అందరు బంధువులు ఇంటికి వస్తే వాళ్ళకి చికెన్ కానీ, మటన్ కానీ చేసి అందరికి హ్యాపీగా చేసి పెడుతూ ఉంటుంటే బంధువులు కానీ, చుట్టాలు కానీ ఇంటికి వచ్చి నాన్ వెజ్ కానీ, బిర్యానీ కానీ అందరికీ పెడతారు ఫ్రెండ్స్. ఎప్పుడన్నా అబ్జర్వేషన్ చేశారా మీరు? అందరికీ అడ్వాన్స్గా భోగి పండగ హ్యాపీ పొంగల్ అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్. అందరూ సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు ఈ వీడియోలో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.